So hello guys, welcome to our channel SVL Kings. వీళ్ళిద్దరు వచ్చేసి మన ఛాలెంజ్లో అయితే ఓడిపోయారు అనమాట. వీళ్ళకు పనిష్మెంట్ అయితే ఇస్తున్నా. నా టీం ఏమది కూడా అయితే స్కూల్కి పోయిండు, అందుకే వాడిని డిస్టర్బ్ అయితే చేసలే. వాడు 10th క్లాసు, ఇంకా సన్నిహితంగా వాడిని డిస్టర్బ్ చేసలే. వాడు 10th క్లాస్ వాళ్ళంతా ఇక ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటని చెప్పి ఇక మేమే చేస్తున్నాము. వస్తే వాళ్ళు సండే లేకుంటే ఈవినింగ్ అప్పుడప్పుడు వచ్చిపోతారు అంతే. పెద్ద వాళ్ళని డిస్టర్బ్ అయితే ఏం చేయను. పుస్తకాలు ఫెయిల్ అయ్యారు అనుకో, వాళ్ళ అమ్మ నాయన వచ్చి మళ్ళీ అంటారు. అందుకే వాళ్ళు పెద్ద డిస్టర్బ్ అయితే చేస్తలేమన్నమాట. వాళ్ళని అడిగిన ఆల్రెడీ వీళ్ళు ఓడిపోయారు కదా పనిష్మెంట్ చేసేదమ్మా అంటే సరే చేసేసాను అంటాను. మళ్ళీ అడిగినా నేను అడిగితే చేసామన్నాడు. సో అందుకే వీళ్ళిద్దరిని అయితే పనిష్మెంట్కి అయితే రెడీ చేసేస్తారు వీళ్ళకు. వీళ్ళకైతే జ్యూస్లు అన్నా, వీళ్ళకు డ్రింక్స్ అన్నా, లేకుంటే ఏమన్నా నాగటం అర్థమై తెలీదు. శాంతి. వీళ్ళకు 7 తిళ్ళు అయితే ఇచ్చిన. పసుపు నీళ్ళు, ఇవేమి కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి బొండ నీళ్ళు, జస్ట్ నార్మల్ వాటర్, ఇవి ఫిల్టర్ వాటరు. ఇలా పాలున్నాయి, యాపిల్ ఫీజ్ ఉంది, మ్యాంగో జ్యూస్ ఉంది, ఇంకేదో డ్రింక్ ఉంది, దాని పేరు నాకు అంటుంది, మీరు కొత్తగా చూసిన దాన్ని. ఇక పింక్ గోవన్ అంట, అదైతుంది. ఇంకోటి ఇదేమో టీ పౌడర్, ఇదేమో ఉప్పు నీళ్ళు అనమాట. జాగ్రత్త, ఇవైతే ఉప్పు నీళ్ళు అనమాట. ఇవేమో చక్కెర నీళ్ళు. సో ఇట్లా అవుతున్నాయి అనమాట. ఇవన్నీ అట్లా ఎట్లా చేస్తాం మనం? అవి ఇట్లా చూస్తేనే భయపడుతుంది. ఆల్రెడీ నాకు అయ్యిందిరా. ఇది చేసిర్రు, ఇంకా ఉప్పు నీళ్ళు చేసిర్రు. ఇలా అంతే నాకు చేసిందంటే ఈ 2 ఉన్నాయి, అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇంకా మీకు చేయాల్సి నేను చేయలే. ఇంకా చికెన్ ఉంది మా ఇంట్లో, చికెన్ చారు కలుపుదాం అనుకున్నా, అది వద్దన్నారు. ఇవన్నిటితో కలిపి ఆల్ మిక్స్ కొడదాం అనుకున్నా. ఇవన్నీ కలిపినావు కదా, ఇలా కలిపినావు. ఇవన్నీ కలిపి ఒకటే క్లాస్ చేద్దాం అనుకున్నా. అంటే ఇవి కాక ఇంకొకటి చేద్దాం అనుకున్నా. ఇది ఏడుస్తున్నా అని చెప్పి అది చెయ్యలే, ఊకుందాం. పోనీ పాపం పోరాలు ఇక ఏం చేస్తాం. ఇక ఫస్ట్ బోని అయితే మనం విషయాలన్నమాట. ఎక్కడో అవుతుంది ఇక. ఫస్ట్ నీ ఆప్షన్ రా, ఫస్ట్ ఏది పోసుకుంటావు? ఫస్టా? నీ ఆప్షన్. సో నేనైతే ఇది దాంతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనోడు వచ్చేసి అయితే అది ఇది అయితే తీసుకుంటాను. నేనైతే కలపదలుచుకోలేను, ఎందుకంటే అది చూస్తేనే భయం అవుతున్నాయి నాగిటంగా. నేను ఆల్రెడీ నెగిటివ్ మనిషిని కాబట్టి ఇలా బాధలు అర్థం చేసుకొని మిక్స్ అయితే వేయకుండా పోస్తున్నా. సో నీళ్ళకైతే నిండా అయితే పోస్తున్నా, చూడవచ్చు మీరైతే. నిండా అయితే పోసిన. కొట్టేసి అది దింపకుండా తాగాలి. కొట్టేసి ఇట్లా 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 క్లాస్ ట్రై చేయను, కానీ చాయ్ తాగినట్టు ఉంటుంది, కాకపోతే కొద్దిగా షేడ్ ఉంటుంది. అంటే ఆపకుండా తాగేసి. అందుకే నేను ఛాలెంజ్లో విన్ కావాలంటారు. సక్సెస్ఫుల్ కూడా అయితే కక్కగాలం మీద పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏది? నేనే చెప్పుకోవాలా? నీ ఇష్టం రాయ్య, నేను వస్తే నేను లాస్ట్కి వస్తా. మరి గట్టిగా ఉంటే ఫస్ట్ సింపుల్ పోసుకుంటూ వస్తా. అది చూడు మరి. ఇది పసుపు నీళ్ళు అయితే తీసుకున్నాడు. పెగ్గోసినట్టే ఉంది రయ్యా ఇది, పెగ్గోసినట్టే ఉంది రయ్యా ఇది. నీకు ఎట్లా అలవాటేగా. తీసుకో. గుడ్ కట్ ఏమన్నా ట్రై చేసిన వీడియో రాయమ్రా. డేప్ తీసావా? ఇది ఇదానికి కక్క కాదు రయ్య, నాకు భయం అవుతుంది. మళ్ళీ చూసుకోవాలి. నేనే కలిపినాడు. నెక్స్ట్ ఏది? నేనైతే నెక్స్ట్ ఇప్పుడు నా ఆప్షన్ ఇస్తా. ఇది వస్తా. పెరుగు పడుతుంది, స్పూన్ తీసుకొస్తా. సో
సో కొన్ని వాటర్ అయితే తక్కువ ఉన్నాయి అన్నిట్లా, కొన్ని పోదాం అన్నిట్లా. నాకెందుకు బాధేస్తుంది తక్కువ. అంటే మా గురించి బాధ లేదురా, నీకు నీళ్ళు తక్కువనే నీళ్ళు తక్కువనే బాధేస్తుంది నాకు. సో ఇదైతే పింక్ కలర్ అయ్యింది, కలర్ అయ్యింది. ఇది ఏమైనా కలర్ కలిపినాయేం రా? సో మీరు అదేందో అనుకోగలరు, స్ట్రానే అది. ఒరే కొంచెం బెల్లది. నాకు డిఫరెంట్ కాదు, ఎక్కడో అనిపిస్తుంది. అలా ఉంది ఇది, అలా ఉంది కదా, నాకు ఎక్కడో పడుతుంది అది. ఇది కాక కాలండి ఆపితే ఏం కాదే. ఏమొద్దు, ఆపొద్దు అసలు విన్ను కావాలి ఛాలెంజ్. అసలు ఛాలెంజ్ విన్ను కావాలి. కొడుకు నువ్వైతే అప్పుడు చెప్తాది పని. నెక్స్ట్ ఇది సో మొత్తం మీద ఈ మూడే తాగిండు. చెప్పు ఏం ఇష్టం బస్సే ఇక నార్మల్గా ఉన్నాయి కాబట్టి. సో నేనైతే మనకి సర్ఫ్ నీళ్ళు అయింది అది. సర్ఫ్ నీళ్ళు. ఇంకా నాకు మా అమ్మ ఇట్లా ఫేషియల్ లాగా చిన్న పెరంలో లేపుతుంది, అది ఇటు కలప వచ్చింది కానీ ఏదో పాప పోరలు అంటే చెప్పుకున్నా. కొడుకు ఉప్పు నీళ్ళు ఇట్లా అయ్యా డేపు వచ్చింది. మరి గంట వేసినా కదా ఉప్పు. నీ బాధ ఎందుకు కాదనరా, కొబ్బరి నీళ్ళు పోసినా కదా లాస్ట్కి చక్కెర నీళ్ళు పోసి ఉప్పు అయింది. అందుకే కొబ్బరి నీళ్ళు పోసినా కదా తీయ తీయ గానికి. దానికి దీనికి డిఫరెంట్ ఏముంటారు ఇంకా. బాబా అని ఏదో గుట్ట గుట్ట అంటున్నారు, ఉన్న నింపుతాను మనిషి. మళ్ళా కాలే. సో ఇది దీనికైతే లాస్ట్ చక్కెర నీళ్ళు అవుతుంది. గడగడ అవుతుందా, గడగడ అవుతుందా? కానీ వేరే తనుకోవాలి కానీ. సో మళ్ళీ ఇప్పుడైతే మొయిన బాగా పోతాడు కానీ ఎట్లా పోతాడు ఏమన్నా. ఇది ఏం నీళ్ళు? చక్కెర నీళ్ళు. సో అందుకే లాస్ట్కి మంచి మంచి ఐటమ్స్ అయితే పెట్టినా. ఉప్పు ఇట్లా చక్కెర నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, నార్మల్ వాటర్ వరకు అయితే సెట్ చేసిన. వీళ్ళకి ఇబ్బంది కావద్దు. సుష్మా సత్య నేను మంచోని, నా మనసు మంచిది. లాస్ట్ నార్మల్ వాటర్కి వచ్చేసింది, తాసి జింగాని తావురా నీళ్ళు. కక్కుతావు నాకు తెలుసురా, నీ మనసు కక్కుతావు. నువ్వు ఇట్లా నార్మల్ వాటర్ అయిపోయి బయట కక్కేసా. సెట్ అయింది. బాత్రూమ్ వస్తుందా? సో ఇప్పుడు అన్న టైం అయితే వచ్చేసింది అనమాట. ఉల్టా పెట్టి పోయినా నీ ఇష్టం అన్న. వానికి అయితే ఈ వాన్ దగ్గర నీ ఇష్టం, ఇక ఏదైనా డిఫరెంట్ యువర్ చాయిస్. ఇదే వచ్చి అదేనా తీసుకో మరి. అయిపోయింది అది నీకోసం లాస్ట్ కూర్చోది. ఇట్లా కాదు, మాతో మాతో పాటు నీకు ఎట్లుంటుంది టేస్ట్. కొంచెం వదిలేస్తాం అంతే. ఆల్రెడీ మా వైష్ణవి పెగ్గు కొట్టినట్టు కొట్టిండేం రా. రాగు
అది తేనె తేనె అయినట్టే అయ్యింది. కచ్చరా అబో జై మహేశ్వరి. సో మొన్న అయితే పెగ్గు కొడుతున్నట్టే కొడుతున్నా అనమాట. సో నేనైతే అన్ని మిక్సీ కొడుతున్నా. ఇది వంశానికి రాపుతా. సో ఇదంతా వంశానికి రాపుతుంది. అవి ఏం నీళ్ళనా? అవి ఏమైతే ఉందంటవా? రకరకాలుగా ఉంది మాస్టారంటవా? నిన్ను తాగమని చెప్తే అవి కలుపుతావు. నువ్వు కలిపి నేను ఉన్నాయి కదా అవి రెండు అట్టుకు వస్తాయి. సో ఇలా అయితే ఛాలెంజ్ అయితే విన్నారు అనమాట. విన్నారా? ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటారు అనమాట వీళ్ళిద్దరైతే. సో మన వాళ్ళు అయితే ఫైనల్గా అయితే ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను వీళ్ళకి ఇచ్చిన టాస్క్ వాళ్ళ ముఖాలు చూసినా నాకు కొద్దిగా భయం అవుతుంది, వాళ్ళ మీద ఎడగాకుతారా అని చెప్పేసి. సో ఇలాంటి మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా ఏమైనా కావాలి ఇంకా ఛాలెంజెస్ అంటే మీరు కామెంట్ అయితే చేయండి అనమాట. నాకు అదే పెరుగు పాలది అది కాదు నాకు చెప్పాను. ఉప్పు నీళ్ళు పసుపే చాలా తేడా కొట్టినాయి. ఉప్పు నీళ్ళు నోట్లకి సో ఇది మీకు ఇంకేమైనా డిఫరెంట్గా కావాలంటే మాకైతే కామెంట్ చేయండి, చేస్తాము. సో ఈసారి అయితే పనిష్మెంట్ కింద ఇట్లా టాస్కులు ఇవ్వకుండా ఏమైనా ఇంకా ఎక్స్ట్రీమ్గా మాకేమైనా ట్రీట్ లాగా కానీ లేకుంటే కారం తినుడు ఇట్లా అంటే మేము నెక్స్ట్ రివెంజ్ తీసుకోవద్దు అని చెప్పి ఇట్లా అంటుంది కదా అన్న. అంటే మీరు ఓడిపోతారు కదా, ఓడిపోతామని నీకు తెలుసు ఆల్రెడీ. అదే మీరు సో వీళ్ళు ఓడిపోతారని చెప్పి భయపడుతున్నారు అనమాట. నువ్వు భయపడుతున్నావురా, మేము కాదు. సో అయితే మన ఇంకొక వీడియోకు దాంట్లో మీరు ఓడిపోయారు అంటే దానికి నాకు సంబంధం లేదనమాట. సో ఈ వీడియో ఇప్పటితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే బాయ్.